నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా కూడా మనం హైదరాబాద్ ఇఫ్తార్ విందు ప్రత్యేక వంటకాలని రుచి చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ స్పెషల్ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఫాతిమా గారు ఉన్నారు. మరి చూసేద్దాం ఈ రోజు ఆవిడ పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలు ఏంటో. ఫాతిమా గారు ఎక్కడ ఉన్నాను? ఏంటది మీరేనా? నేనే. బాబా అసలు ఎంత ఇప్పుడే పెళ్లికి రెడీగా పెళ్లి కూతురుని తీసుకెళ్తున్నట్టుగా చక్కగా రెడీ అయ్యారనమాట. చాలా బాగుంది. ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మీరు అప్పుడు దాకా బురకలో ఉండి అప్పుడు దాకా వాళ్ళు వీళ్ళు ఒకటేనా అన్నట్టుగా అనిపించేస్తూ ఉంటుంది కదా. ఇంకా అందులోనూ మీరు బ్యూటీషియన్ అయ్యే ఇంకేముంది మీ చేతుల్లో పని. చక్కగా రెడీ అవ్వచ్చు. నైస్, బాగుంది ఇలా చూడడం నిండుగా. అంటే రంజాన్ స్పెషల్ సందర్భంగా మొత్తం నెలంతా కూడా స్పెషలే కాబట్టి మనకి. సో ఇలా చక్కగా వెనక బ్యాక్గ్రౌండ్ లోని ముందేమో మీరు ఇంత అందంగా కలర్ఫుల్ గా రెడీ అయిపోయి, అంటే షో మన సెట్ కే కళ తీసుకొచ్చేసారు అనమాట. షోకి కళ మాత్రం ఎప్పటికీ నేనే. సో అలా పంచుకుందాం అనమాట. ఓకేనా? సరే, మరి అయితే మంచి జోష్ మీద ఉన్నారు, నేను కూడా తినడానికి రెడీగా ఉన్నాను. మరి ముందుగా ఏమంటున్నైతే పరిచయం చేస్తున్నారు? డబుల్ కా మీఠా. వావ్, డబుల్ కా మీఠా. ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది డబుల్ కా మీఠాయే కదండి వీళ్ళ దగ్గర నుంచి. మరి అది వీళ్ళ సీక్రెట్ ఏం చేసి ఎలా చేసి మనకు అంత నచ్చేసేటట్టుగా చేస్తారా అన్నది ఆవిడ మాటల్లోనే ఆవిడ చేతల్లో కూడా చూసి తెలుసుకుందాం. మనం అయితే నేర్చేసుకుందామా డబుల్ కా మీఠా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. డబుల్ కా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో ఇక మరి స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు అందరికీ తెలిసిందో, ఆల్రెడీ చూసేసారు కాబట్టి ఇక డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందు డీప్ ఫ్రై కి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏంటి అన్నది మీరు చెప్పండి. స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయిల్ వేడవ్వాలి, అంతవరకు మనం మిల్క్ వేడి చేసుకుందాం. ఓకే, దాని మీద జగ్లో వాటర్ ఉంది, కొంచెం లైట్ వాటర్ వేసుకుందాం. ఇదేంటి అలా అంటే కొంచెం మరిగితే చాలా? బాగా కొంచెం మరగాలి. మరిగి ఇది కోవా కూడా వేసుకోవాలి. కోవా దాంట్లో మెల్ట్ అయిపోవాలి మొత్తం. ఓకే ఓకే. సో ఈలోపు మీ గురించి తెలుసుకుందాం. ఏంటి మీరు పుట్టి పెరిగింది అంతా కూడా హైదరాబాద్లోనేనా? ఇక్కడే. సో ఎక్కడన్నా ఖాళీ దొరికితే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది? ఎక్కడికంటే ట్యాంక్ బండ్ హైదరాబాద్లో. ఎందుకు అక్కడ ఏమన్నా జ్ఞాపకం? ప్రశాంతంగా అనిపిస్తుంది. అవునా? ఈవినింగ్ టైంలో బాగుంటుంది. వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు. మా బాబు, నేను, మా పాప ఉంటే మా పాప, మేము ముగ్గురం వెళ్తాం. ఓకే. మీరు బ్యూటీషియన్ కాబట్టి మరి ఈ సమ్మర్ లో ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? పపాయ ఇలాంటివి. పపాయ, ఆరెంజ్, ఇంతకుముందు ఆరెంజ్ తొక్కతో పేస్ట్ వేసుకొని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలి? చేసుకోవాలి, అందరూ చేసుకుంటారు కానీ ఎంతసేపు ఉంచుకోవాలి? ఒక 15 minutes. ఓకే, అలా వేసుకోవాలి. ఐస్ తో బాగా రబ్ చేయాలి ఫేస్ కి, ఐస్ క్యూబ్స్ తో. అవును. అలా ఈవినింగ్ టైంలో. మార్నింగ్ అంటే కుదరదు కదా, వర్క్ బిజీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ టైంలో అంటే రిలాక్స్నెస్ కూడా ఉంటది కదా. మీరేం చేస్తూ ఉంటారు? కానీ కొంతమంది చెప్తారు కానీ చేస్తూ ఉండరు. కానీ మీరు చేస్తారా? నేను చేస్తాను. అది కలమంద ఉంటది కదా, దాని గుజ్జుతో ఫేస్ కి అప్లై చేసుకుంటా అప్పుడప్పుడు. ఒక 2 days కి 3 days కి ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి అట్లా ఎప్పుడన్నా వీక్లీ 1. నేను చేసేది అయితే ఇది. బాగానే చిట్కాలు ఫాలో అవుతారు. మిమ్మల్ని వచ్చి ఏం అడుగుతుంటారు ఎక్కువగా? ఏది డిమాండ్ ఉంది ప్రస్తుతానికి ఫేషియల్స్ లో? ఇప్పుడు డైమండ్ నడుస్తుంది. డైమండ్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. డైమండ్, గోల్డెన్ ఎక్కువ ఉన్నాయి. ఇవి వేస్తాను ఎక్కువ. గ్లో వచ్చేస్తుంది. డైమండ్ చేయించుకుని మెరిసిపోతారు. డైమండ్ లాగా. పాలు మరుగుతున్నాయి. ఇక్కడ కోవా వేసుకుందాం నెక్స్ట్. ఇది మనకి మెల్ట్ అయిపోవాలి కదా. ఆయిల్ వేడైపోయింది. ఈ లోపల అందులో మనం బ్రెడ్ వేయించేసుకోవచ్చా? సరే అయితే.
ఎర్రగా బ్రెడ్ని వేయించుకోవాలి. మీకు బాగా రెగ్యులర్గా ఇష్టంగా చేసుకునే వంటలు ఏమున్నాయి? ఆలు పాయసం చేసుకుంటాను. ఆలు పాయసం. మీ వంటలు ఆరెంజ్ చికెన్ అన్నారు. ఓకే, ఏంటి ఆలు పాయసం కూడానా? ఓకే, ఆలు పాయసం బాగా చేసుకుంటాను, ఎందుకంటే అది 5 minutesలో అయిపోతుంది. ఎక్కువ రిస్క్ ఉండదు అది. ఓకే, సో మనకి ఇక్కడ కోవా కూడా ఇందులో కరిగిపోయింది పాలల్లో. ఇప్పుడు డైరెక్ట్గా తీసి ఇందులో వేసేస్తారా? సో మీ డే అయితే పొద్దున్నే స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మీ డే? 5కి ఫజర్కి. ఓకే, ఫజర్ నమాజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయడమే డే. ఓకే, మనకి కలర్ సరిపోతుందా? ఇక్కడైతే కంప్లీట్గా మనకి మెల్ట్ అయిపోయింది కోవా అంతా కూడా. స్టవ్ ఆఫ్ చేసాను, ఇంకా ఆఫ్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్గా మనము వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిల్లోనే మొత్తం అన్నీ వేసేసుకోవడం ఇంకా అంతే. అంతే. షుగర్ వేసిద్దాం. కానీ ఇది అంటే హెల్దీగా చేసుకోవాలి అని చెప్పేసి బెల్లం వేస్తే బాగుందేమో ఒకటి టేస్ట్. బెల్లం వేస్తే టేస్ట్ అంత బాగుండదు. ట్రై చేస్తారు ఎప్పుడన్నా బెల్లంతో? ట్రై చేయలేదు. చేస్తే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది షుగర్ ఇచ్చిన స్వీట్నెస్ అది ఇవ్వదు కదా, అది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. ఆ బెల్లం టేస్ట్ వేరు, ఎందుకంటే మనకి మంచిగా ఉన్నట్టు నచ్చవు కాబట్టి. హెల్దీ ఫుడ్ నచ్చదు కదా. సో అప్పుడప్పుడు మనం పర్లేదు ఇలాంటివి తినచ్చు. అది వచ్చి కుంకుమ పువ్వు వేసుకో. న్యాచురల్ ఫుడ్ కలర్ అనమాట ఇది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు కడుపుతో ఉన్న ఆడవాళ్ళు గనక తిన్నట్లయితే, లేదంటే పాలలో వేసుకుని తాగినట్లయితే పుట్టబోయే పిల్లాడు జామ పండులాగా ఎర్రగా పుడతాడట కదా. అవును, మీలాగా నాలాగా. కానీ మా అమ్మగారు తాగలేదే, అయినా పుట్టారుగా మీరు. మా జీన్స్ అంతే, మేమందరం ఎర్రగానే ఉంటాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? రోజ్ వాటర్. అది కొంచెం ఇట్లా మెల్ట్ అయిందో చూడండి. బ్రెడ్ సాఫ్ట్ అవుతుంది, కాస్త చల్లబడే కొద్దీ ఇందులో సాఫ్ట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ గీ. ఫైనల్గా గీ వేసుకున్నాం. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఎస్, మనకు కావాల్సిన లుక్ అయితే వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత ఆ కోవా పాలు అంతా కూడా మనకి పైన ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అవును, అది టేస్టీగా, అది టేస్టీనెస్ వస్తుంది. సో ఇప్పుడు తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లో? చూడ్డానికి ఎప్పుడూ కూడా ఈ డబుల్ కా మీఠా చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది, కానీ మన దగ్గరకు వచ్చి ట్రై చేసేసరికి మాత్రం అరే ఎక్కడో తేడా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అయిపోయింది కదా. అవును. ఇక ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, మన చాయిస్. బాదం తురుము, కాజు, కావాలంటే కొంతమంది టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటూ ఉంటారు కదా. అవును, కానీ వేద్దాం, మనం అన్ని వేద్దాం. కిస్మిస్. చూసారు కదా, ప్రతి ఒక్కరికి ఫేవరెట్ స్వీట్ ఐటమ్ అనేటువంటి డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. డబుల్ కా మీఠా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, పాలు 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం తురుము కొద్దిగా. డబుల్ కా మీఠా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి.
మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పచ్చికోవా వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో బ్రెడ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి బాదం తురుము, జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డబుల్ కా మీఠా రెడీ. డబుల్ కా మీఠా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? నాకు ఇష్టమైన వంటకాలు నేను టేస్ట్ చేస్తున్నప్పుడు నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు అదే ఫీల్. కానీ మీరు కూడా తీసుకోండి, మీరు చేయండి. నేను తింటానండి ఎలానో. మీరు వద్దనా నేను తినే తీరుతా. మీకు ఇచ్చేస్తే పెద్ద పని అయిపోద్ది అనమాట. అలా అంటారు. అది నాది. సాఫ్ట్ అయిపోయింది కదా, బాగా చక్కగా నానింది. మనకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని నేను తింటా. ఫస్ట్ మీరే తినండి. స్టార్ట్. ఇది మీరైతే ఎలా తింటారు? చల్ల చల్లగానా లేదంటే హాట్ హాట్ గానా? హాట్ హాట్ గా. అవునా? వేడి వేడి తింటేనే దాని మజా వేరే ఉంటుంది. ఏమో వేడి వేడిగా తింటారు, దాని టేస్ట్ ఏం అర్థం అవుతుందిరా నాకు అనిపిస్తుంది. అందుకే చల్లారిన తర్వాత అన్ని రకాల టేస్ట్లు నాకు అంటే మా చల్లగా తినే వాళ్ళకి మనకు అర్థం అవుతుంది కదా అండి. సో వేడిగా తినే వాళ్ళు అమ్మో అన్ని కూడా వేడి వేడిగా స్టవ్ నుంచి దింపంగానే తినేస్తారు. అట్లా ఏం లేదు, లేదా కొంచెం చల్లారా. కొంతమంది ఉంటారు మహానుభావులు. నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? కీమా బాల్స్. కీమా బాల్స్ అంత లేట్గా చెప్తారేంటండి? కీమా బాల్స్ అంటే చాలా చాలా బాగుంటాయి కదా. సో ఇంట్లోనే ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మరి నేర్చుకుందామా కీమా బాల్స్? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కీమా బాల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, కీమా ఉంటే చాలు, ఏనున్నా కూడా కీమా ఉప్పు కరెక్ట్గా ఉంటే చాలు, ఆ టేస్ట్ ఆటోమేటిక్గా మనకు వచ్చేది. అంతే కదా, అంతే కదా. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, కీమా బాల్స్ అంటే డీప్ ఫ్రై. నేనైతే నా పని ఏంటంటే స్టవ్ ఆన్ చేయడం. నేను నా పని చేసేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? ఇదిగోండి బౌల్. సో ఫాతిమా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ కీమా తీసుకోవాలి. అంటే ఫస్ట్ కీమా తీసుకోవాలి, సెకండ్ కీమా తీసుకోవాలి? అద్దు, కీమాలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుందా? చేసేదే బాల్స్ కీమాతో. కీమా లేకపోతే ఎట్లా? అంటే ఫస్ట్ కీమా సెకండ్ కీమా గ్రేడ్స్ చెప్తుంటే. ఓ, నెక్స్ట్ కారం. ఓకే, ఉప్పు. నాకు ఈ డీప్ ఫ్రైస్ అంటే ఎంత ఇష్టం. అవునా? ఆనియన్స్. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఆనియన్స్. నెక్స్ట్ మిర్చి. దీని తర్వాత కొత్తిమీర. సోంపు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్. అద్రక్, అల్లం, అల్లం ముక్కలు. వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లి ఎక్కువ ఎంత వేసుకుంటే అంత టేస్ట్. పసుపు హాఫ్ స్పూన్. ఇంకా కరివేపాకు. దీని తర్వాత బేసన్, శనగపిండి. నెక్స్ట్ గరం మసాలా. ఓకే, నెక్స్ట్ ఆయిల్. ఆయిల్ వేసి కలిపి కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బాల్స్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే,
కావాలంటే మనము ఆయిల్ తోటే మధ్య మధ్యలో కాస్త చేయి తడుపుకుని చేసుకుంటూ ఉంటే బెస్ట్ కదా. ఫాతిమా గారిలో టాలెంట్ అంటే వంటలు బాగా చేస్తున్నారు, మంచి రెడీ అవుతారు, మంచి రెడీ చేస్తారు యాజ్ ఎ బ్యూటీషియన్ గా. ఇంకా ఎవరికన్నా కాస్త నెప్పులు గిప్పులు లాంటివి ఉంటే మంచి మసాజ్ తోటి ఫిజియోథెరపీ తోటి వాళ్ళని మంచి యాక్టివ్ గా చేసేస్తారు. ఇంకా ఏమున్నాయి? బాడీ మసాజ్ కూడా చేస్తా. ఓకే, ఇంకా ఏమున్నాయి టాలెంట్స్? మెహందీ డిజైన్స్ చేస్తాను. ఓకే, ఆర్డర్స్ వస్తాయి నాకు, వెళ్తాను. సో మ్యారేజెస్ లో మొత్తం హ్యాండ్ అంతా కూడా పెట్టించుకుంటారు, కాళ్ళకి మోకాళ్ళ నుంచి. అరబిక్, ఇండియన్ అది కూడా చేస్తాను. అరబిక్ లో డిజైన్స్ ఎలా ఉంటాయి? అవి చాలా కష్టం అనుకుంటా. అవి ఈజీ, ఇండియనే కష్టం. రెండు వచ్చా? రెండు వచ్చు. ఓకే, సో ఇండియన్ వస్తే అరబిక్ ఈజీ అన్నమాట. అయితే ఈజీ, జుజుబీ లాంటిది. ప్లేట్ ఓకే, అవును, మెహందీ డిజైన్స్ వేస్తారు. ఇంకా ఇవన్నీ కూడా బ్యూటిషియన్ కోర్స్లో అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా? అవును. ఓకే, అంటే బ్యూటిషియన్ అంటే వేరే వేరే ఉంటాయి. బ్రైడల్ మేకప్స్ అలా ఉంటాయి, లైట్ మేకప్స్ అలా ఉంటాయి, ఫేషియల్, హైబ్రో అంటే బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ వేరు, ఇవి బ్రైడల్ మేకప్ అలా వేరే కోర్స్ వల్ల వేరే ఉంటుంది. ఓకే, మీరు అటు బ్యూటిషియన్ అంటే ఫేషియల్స్ ఉంటుంది, మసాజ్ ఉంటుంది, అలాగే బ్రైడల్ మేకప్ కూడా చేస్తారా మీరు? అన్నీ ఆల్. ఓకే, అన్నీ చేస్తాను. ఎన్ని ఇయర్స్ అయింది నేర్చుకుని? నేను ఒక 4 years అవుతుంది. 4 years అవుతుంది. మీరు నేర్చుకునే టైంలో ఇప్పుడు ఉన్నట్టుగా అంత ఎక్కువ పెద్ద డెవలప్ లేదనుకుంటా. అవును, లేదు, చాలా తక్కువగానే ఉండేవి. ఇప్పుడు ఎక్కడికక్కడ ఏంటంటే మేకప్ ట్రైనింగ్ సెంటర్స్ చాలా వచ్చేసాయి. అసలు డిమాండ్ చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ మేకప్ వేసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నట్టుగా నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా కాకపోయినా పర్సనల్ గా అన్నట్టుగా. మనకి వస్తే చాలు, మన ఫ్యామిలీ మన పిల్లలకి వేసుకుంటే చాలు అన్న కాన్సెప్ట్ తోని నేర్చుకుంటున్నారు. ఆయిల్ కాగింది, ఇంకా వేసేసుకుందామా? బాల్స్ వేసేసుకుందాం. సిమ్లోనే ఉంది. కీమా బాల్స్ రెడీ అయిపోయినట్టేనా? చూసారు కదా, వేడిగా అందరూ ఇష్టపడే కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మటన్ కీమా బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, సోంపు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, శనగపిండి 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్. మటన్ కీమా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మటన్ కీమా, కారం, సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సోంపు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, పసుపు, కరివేపాకు, శనగపిండి, గరం మసాలా, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మటన్ కీమా బాల్స్ రెడీ. కీమా బాల్స్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. తీసుకోండి. ఫస్ట్ మీరు తీసుకోండి. నేను తీసుకుంటానండి. అయ్యో, మీ మొహమాటం కానీ. టేస్ట్ చేస్తాను. బాగుంది. సో ఇందులో మనం ఏంటంటే జస్ట్ ఆ బైండింగ్ పట్టుకోవడానికి అన్నట్టుగానే మనం బేసిన్ వాడాము. మిగతాదంతా కూడా కీమా చాలా బాగుంది, క్రంచీగా ఉంది, చక్కగా చాలా టేస్టీగా ఉందండి.
కీమా బాల్స్ డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు. కొద్దిగా ఏదన్నా కెచప్ లాంటిది ఉన్నా కూడా, టమాటో కెచప్, టమాటో కెచప్, చిల్లీ కెచప్ ఉన్నా కూడా, పుదీనా చట్నీ, అల్లం చట్నీ కూడా బాగుంటుందా? ఓకే. సో చాలా టేస్టీగా ఉంది. మా టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, హైదరాబాద్ ఇఫ్తార్ విందు ప్రత్యేక వంటకాల్లో భాగంగా ఫాతిమా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి డబుల్ కా మీఠా, అలానే కీమా బాల్స్. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి హైదరాబాద్ ఇఫ్తార్ విందు ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.